అందం వెనక దాగి ఉన్న ప్రాణాంతకమైన రహస్యం. దాని గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది మీ ఇంటి ముందు ఉండొచ్చు, దేవాలయం పక్కన ఉండొచ్చు, రోడ్డు పక్కన రోజు చూసే మొక్క కూడా ఉండొచ్చు. చూసేందుకు ఎంతో అందంగా రంగురంగుల పూలతో ఆకట్టుకునే ఈ మొక్క ఒక్క చిన్న ఆకు తిన్నా కూడా, ఒక్క పువ్వు నమిలినా కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణాలనే తీసేయగలదని మీకు తెలుసా? అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది గన్నేరు చెట్టు గురించి. ఈ మొక్కలో ఉండే విషం పేరేంటి? ఎందుకు ఇది ఇంత ప్రమాదకరంగా ఉంటుంది? అయితే మరి ఇది ఇంత ప్రమాదకరమని తెలిసి కూడా దేవాలయాలలో ఎందుకు పెంచుతున్నారు? ఆయుర్వేదంలో దీనిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? దీనివల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి అని ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీ అందరికి కూడా తెలుస్తుంది. అసలు ఈ గన్నేరు అంటే ఏంటి? గన్నేరు శాస్త్రీయ నామం వచ్చేసి నేరియం ఒలియాండర్. ఇది అపోసైనికే అనే మొక్కల కుటుంబానికి చెందినది. ప్రపంచంలోని అనేక ఉష్ణమండల ప్రాంతాలలో ఇది పెరుగుతుంది. భారతదేశంలో అయితే దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తుంది. దీన్ని మనం తెలుగులో అయితే గన్నేరు అని, హిందీలో కన్నేరు అని, తమిళంలో అరళి అని, ఇంగ్లీష్లో ఒలియాండర్ అని, ఇలా ఈ విధంగా ఈ మొక్కను రకరకాల భాషలో రకరకాల పేర్లతో పిలుచుకుంటాం. ఈ మొక్కకు తెలుపు, గులాబీ, ఎరుపు, పసుపు ఇలా ఎన్నో రంగుల పూలు అయితే పూస్తాయి. తక్కువ నీటితో కూడా బాగా పెరుగుతుంది. అందుకే రోడ్ల మధ్య డివైడర్లో కూడా, అలాగే పార్కుల్లో, దేవాలయాల్లో, ఇళ్ళ ముందు కూడా చాలా ఎక్కువగా పెంచుతాము. కానీ ఇందులో ఉన్న అసలు ప్రమాదం ఏంటి? గన్నేరు మొక్కలోని ప్రతి భాగం కూడా విషపూరితమే. పువ్వులైన, ఆకులైన, కొమ్మలైన, వేరు, గింజలు, అలాగే చెట్టు నుండి వచ్చే తెల్లని పాలు కూడా విషమే. అన్నిటిలోనూ విషం ఉంటుంది. ఈ విష పదార్థాలలో ముఖ్యమైనవి ఒలిండ్రిన్ మరియు నెరీని అనే కార్డిక్ గ్లైకోసైడ్స్. ఇవి నేరుగా మన గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఒలియాండ్రిన్ అనేది అత్యంత శక్తివంతమైన కార్డిక్ గ్లైకోసైడ్. ఇది మన శరీరంలోని సోడియం, పొటాషియం పంపు పనితీరును అడ్డుకుంటుంది. దాంతో గుండె కొట్టుకునే విధానం పూర్తిగా మారిపోతుంది. గుండె వేగం చాలా తగ్గిపోవచ్చు, లేదంటే ప్రమాదకరంగా అసమానంగా కొట్టుకోవచ్చు. అందుకే గన్నేరు విషప్రయోగం జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రాణాపాయం కూడా ఏర్పడుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ గన్నేరు నుండి ఏ భాగాన్నైనా తింటే ఏమవుతుందంటే, మొదట్లో నోరు కొంచెం చేదుగా అనిపిస్తుంది, వికారంగా వస్తుంది, వాంతులు అవుతాయి, కడుపు నొప్పి మొదలవుతుంది. తర్వాత తల తిరగడం, బలహీనత, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం, రక్తపోటు తగ్గిపోవడం, ఇంకొన్ని సందర్భాల్లో అయితే స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కేరళలో కూడా ఇలా ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఆ చెట్లు ఆకులను, పువ్వుల రెక్కలను నమిలి తిన్నది. తరువాత వెంటనే వాంతులు, విరేచనాల వల్ల తరువాత ఆమె మరణించింది. అందుకే ఈ మొక్క దగ్గర పిల్లలను జాగ్రత్తగా ఉంచాలి. కేవలం తింటేనే ప్రమాదమా? చాలామంది అనుకునే పొరపాటు ఇదే. ఆకును లేదా పువ్వును నమిలితేనే కాదు, గన్నేరు కొమ్మల నుండి కాల్చినప్పుడు వచ్చే పొగను కూడా ఎక్కువ పీలిస్తే చాలా హానికరం. అలాగే ఈ మొక్క కొమ్మతో ఆహారాన్ని కాల్చడం కూడా సురక్షితం కాదు. అయినా మరి దేవాలయాలలో ఎందుకు పెంచుతున్నారు? ఇది చాలామందికి వచ్చే సందేహం అన్నమాట. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ మొక్క అందంగా ఉంటుంది, సంవత్సరం పొడుగుతా కూడా పూలు పూస్తూనే ఉంటుంది, తక్కువ నీటిలో కూడా బతుకుతుంది, వేడిని బాగా తట్టుకుంటుంది. అలాగే ఈ పూలతో శివుణ్ణి గనక ఆరాధిస్తే చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అందుకే ఆలయాలలో, పార్కుల్లో, రోడ్ల పక్కన అలంకరణ కోసం విస్తృతంగా కూడా పెంచుతున్నారు. మరి ఆయుర్వేదంలో ఎలా ఉపయోగిస్తారు అంటే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. గన్నేరు మొక్కను ఇంట్లో ఎవరూ కూడా స్వయంగా మందుగా ఉపయోగించుకోకూడదు. ఆయుర్వేదంలో దీనిని ప్రత్యేక శుద్ధి ప్రక్రియల తర్వాత చాలా చిన్న మోతాదుల్లో మాత్రమే అనుభవజ్ఞులైన వైద్యుల కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారు. సాంప్రదాయ వైద్య గ్రంథాలలో చర్మ సంబంధిత కొన్ని సమస్యలు, బాహ్య లేపనాల రూపం ద్వారా మాత్రమే ఈ మొక్కను ఉపయోగిస్తారు. స్వయంగా తయారు చేసి వాడడం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలోనే మాత్రమే ఉపయోగించాలి. ప్రపంచంలోని అత్యంత విషపూరిత అలంకరణ మొక్కల్లో గన్నేరు ఒకటిగా గుర్తించబడింది.
కాబట్టి మనందరం తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ మొక్కను పెంచాలనుకున్నప్పుడు చిన్నపిల్లలకు అందకుండా పెంచాలి. పెంపుడు జంతువులు తినకుండా జాగ్రత్త పడాలి. ఆకులు, పూలు లేదా కొమ్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రుచి చూడకూడదు. దీనిని ఔషధంగా స్వయంగా మనం ఇంట్లోనే ఎప్పుడూ ఉపయోగించుకోకూడదు. ఒకవేళ పొరపాటుగా గన్నేరు భాగాలను ఎవరైనా తిన్నారని అనుమానం వచ్చినా వెంటనే కూడా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి చూయించుకోవాలి. ఇంట్లో చిట్కాలతో అయితే ఆలస్యం చేయొద్దు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.